సంగమయుగమిదిరారండి, స్వర్ణిమగాథను వినరండి. మహిళామణులు కదలండి, శివశక్తులుగా మారండి. భాగ్య విధాత శివునికి రథమై వెలసిన బ్రహ్మను కనరండి. బ్రహ్మ విష్ణువుగా మారిన వైనం బ్రాహ్మణ కీర్తికి ప్రియమండి. సంగమయుగమిదిరారండి, మీ స్వర్ణిమగాథను వినరండి. సమైక్య భారతదేశములో సింధు హైదరాబాద్ నగరములో శ్రీ వైష్ణవుల వంశములో కృపలాని కుటుంబములో దివ్యమైన ఒక బాలుని జననం, ఆది సనాతన దైవీ కిరణం. చూడ చక్కని మోహన రూపం, లేఖరాజు తన సార్థక నామం. సంగమయుగమిదిరారండి, మీ స్వర్ణిమగాథను వినరండి. బాల్యమునందే తల్లి గతించగ, చిరుప్రాయమున చింతనొందక. వజ్రములెంచెడి నైపుణ్యముగని వజ్రతుల్య వ్యాపారము గైకొని. భాగ్యదేవతే భలే వరించగ, లక్కీరాజు అను కీర్తిని గాంచెను. మేటి రాజుల ఆహ్వానముతో నాటి సమాజపు ఖ్యాతిని పొందెను. సంగమయుగమిదిరారండి, మీ స్వర్ణిమగాథను వినరండి. మీ స్వర్ణిమగాథను వినరండి. భక్తి మార్గమును చిత్తము నుంచి భగవద్గీతను పంచెనులే. అన్య ధర్మముల అభిమానించి అందరి మనసులు గెలిచెనులే. ప్రతి ఉదయం నియమనిష్టలతో నారాయణునే కొలిచెనులే. సత్య ధర్మ సత్సంగము చేసి గురుదేవుల సేవించెనులే. సంగమయుగమిదిరారండి, మీ స్వర్ణిమగా. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం కాకినాడ. ఈరోజు కాకినాడ ఆనంద్ థియేటర్లో బ్రహ్మసో విష్ణు ఫిలిం రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి డైరెక్టర్ ముప్పలనేని శివగారు. ఆయన బ్రహ్మ బాబా యొక్క చరిత్రని, బ్రహ్మయే విష్ణువుగా ఏ విధంగా అవుతారు, స్వయంగా భగవంతుడు బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బ్రహ్మ ద్వారా కొత్త సృష్టికి పునాది ఎలా వేస్తున్నారు అనేది మనందరికీ తెలియచేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఇది ఒక సినిమాలా ఉంటుంది అని బయట సినిమాలతో పోల్చుకోవడానికి లేదు. అంటే బ్రహ్మ బాబా యొక్క చరిత్రని ఒక పాట వస్తుంది, ఆ పాటలోనే అంత అభినయం చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఆయన ఈ జ్ఞానాన్ని తెలుసుకుని భగవంతుడు ఈ భూమి మీద అవతరించారు, ఆయనని ప్రత్యక్షం చేయాలని ఎంతో సంతోషంతో ఎంతో ప్రయత్నించి మనకి ఈ సినిమా రిలీజ్ చేశారు. కాబట్టి మనందరం కూడా అంత ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాము. మరి భగవంతుడికి ముప్పలనేని శివ గారికి మీ అందరి తరఫున
కోటి కోటి ధన్యవాదాలు. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి. దేశ సంస్కృతికి మహిళలే వరమని స్త్రీని శక్తిగా తలచెనులే. అంటే ఆత్మతత్వం కోసం వైకాంతిరా అంటే మనుషులు ఆత్మతత్వంలో సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉండడం, ఆత్మలో జన్మించడం, న్యాయంగా ధర్మంగా నీతిగా బతకడం, ఏది మనతో రాదు శాశ్వతం కాదని తెలుసుకొని ఆత్మలో జన్మించమని తత్వం బాగుంది. నాకు బాబా గురించి అంటే పెద్ద ఏం తెలియదు, కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే మనకున్న జుట్టులో కిందలో ఒక సగం కూడా తెలియదు అనిపించింది నాకు. బాబా అంటే అంటే మనకు తెలియదు చాలా మంది అంటే నాకు తెలిసి తెలియని వయసులో బాబా గురించి తెలుసుకుని సచ్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం ఒక 10 days నుంచి కొంచెం అలవాటు పడ్డాను. హిందీ కూడా అర్థం అవుతాం కానీ అర్థం. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి, మీ స్వర్ణిమగాథను వినరండి. అణకువ కలిగిన సతీ సుతులగని అనురాగమునే పంచెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి, మీ స్వర్ణిమగాథను వినరండి. It's very nice movie. Every citizen must see the picture and understand the contents of the movie. Om Shanti. Brahma Baba, Shiva Baba came into Brahma Baba and spoke daily. He is giving morally. Morally means daily giving speeches to various centers all over the world. So everybody must follow the aim of the Baba. Everybody must follow the aim of the Baba, spirit of the Baba, thoughts of the Baba, ideas of the Baba. And when we then only we can reach the Paranamam. We must follow it. Simply not seeing the picture, reading the books. We must follow the theme of the Baba. Everybody must reach, then only everybody must reach the Parandam. Thank you one and all. Om Shanti. ఓం శాంతి. సహకార పాలన అయితే ఎలాగో మేము పొందలేము, అవ్యక్త పాలనలో వచ్చాము. కానీ ఈ సినిమా చూసి సహకార పాలన అనుభవం జరిగింది. అందులో ఉన్నంతసేపు కూడా చాలా మంచి వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. టీవీ మాత్రము బాగుంది కదా, చాలా బాగుంది కదా. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి, మీ స్వర్ణిమగాథను వినరండి. తలచినదొకటి జరిగినదొకటను
నగరపు సత్సంగమున దాదా భవితే మారెనులే. ఓం శాంతి. బ్రహ్మాస్య విష్ణు దృశ్యరూపకావ్యం ఇది. ఆదిలో బ్రహ్మబాబా తనలోకి విష్ణు ఏ విధంగా ప్రవేశించారు ఆ విధానం అంతా కూడా చక్కని దృశ్య రూపంలో చక్కగా చూపించారు. అప్పుడు బాబాకి ఎదురైనటువంటి సానుకూల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితుల గురించి చక్కటి దృశ్య రూపంలో చూపించారు. ఆ తర్వాత మన సెంటర్లు ఏ విధంగా విస్తరించాయో కూడా చక్కని దృశ్య రూపంగా చూపించారు. ఓం శాంతి. ఈ రోజుల్లోనే ప్రతి ఒక్క జనరేషన్కి ఈ మూవీ వాల్యూ తెలియాలి. అలాగే బ్రహ్మబాబా అంటే ఏంటి ప్రతి ఒక్క వాల్యూ తెలిసేలా తీస్తుంది ఈ మూవీ. చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ. ముంబై నగరపు సత్సంగమున దాదా భవితే మారెనులే. బబుల్నాథుని మందిరమందున ఢమరుకనాదం మ్రోగెనులే. చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువుని ప్రజాపక బ్రహ్మకుమారి ఈశ్వర్య పరివారానికి అందరికీ ధన్యవాదాలు. ముప్పలనేని శివ గారు దర్శకత్వంలో బ్రహ్మాసు విష్ణు అనే సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సృష్టి యొక్క పరివర్తన ఎలా ఉంటుంది, ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా ఆ పరమాత్ముడే ఎలా తయారు చేయగలరు అనే దాని మీద చాలా విపులంగా చిత్రీకరించారు. ఇది ఆదిలో చాలా తక్కువ పావనాత్మతో తయారయ్యి ప్రస్తుతం సృష్టి అంతా వ్యాపించి పావన ప్రపంచంగా తయారు చేయడానికి బ్రహ్మకుమారీస్ తన వంతు కృషి చేస్తున్నారు. ఈ ఈశ్వర్య పరివారం అంతా ఒకే చోటకి పంపించి ముప్పలనేని శివ గారికి చాలా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా ఎక్సలెంట్గా తీశారు. నేను మౌంట్ ఓపెన్ సోదరుగా వెళ్ళాను కాబట్టి అప్పటికి ఇప్పటికీ మార్పు చాలా చక్కగా ఉంది. చాలా బాగా తీశారు. దీన్ని తెలుగులో అయితే ఇంకా అద్భుతంగా అయిపోతుందని నేను ఆశిస్తున్నాను. మూవీ చాలా బాగుంది. మేము రియల్గా అయితే బ్రహ్మబాబాని చూడలేదు, కానీ ఈ మూవీ చూస్తే నిజంగా బ్రహ్మబాబా దిగొచ్చినట్టే అనిపించింది. ఒక చిత్రీకరణ ద్వారా అయితే చాలా బాగా అర్థమైంది అందరికీ సినిమా. ఇంకా ఇలాంటి మూవీస్ బాబా గురించి, శివబాబా గురించి అందరికీ కూడా ఈ ప్రపంచంలో అందరికీ తెలియాలంటే ఇలాంటి మూవీస్ ఇంకా చాలా చాలా తీయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువుని సాక్షాత్కారము పొందెనులే. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమగాథను వినరండి. ఈ రియాక్ట్లో వేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. ఎందుకంటే బ్రహ్మబాబాని అప్పట్లో చూడలేదు. ఆయన యొక్క జీవిత చరిత్రని చదవడానికి టైం లేదు కాబట్టి తక్కువ టైంలో బ్రహ్మబాబా యొక్క జీవిత చరిత్రను మొత్తం ఇచ్చారు. అలాగే మధువన్ వెళ్ళలేని వాళ్ళు చాలామంది కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా మొత్తం మధువన్ అంతా కూడా కళ్ళ కట్టినట్టు వెళ్ళినట్టుగానే ఫీల్ అయ్యేటటువంటి ఈ సీన్ కనిపించింది. ఇది చాలా బాగుంది. అందరూ కూడా చూడాలి. ఆ గీతాజ్ఞానం ఆధారంగా ఈ పతిది కలియుగంలో బ్రహ్మ తనువులో పరమాత్మ అవతరించి సత్యగీతా జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. దీని ద్వారా రాబోయే సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. దీనికి బ్రహ్మ తనువు ఆధారమైంది. ఆ బ్రహ్మ యొక్క జీవన గాథను ఈరోజు బ్రహ్మాస విష్ణువులో చాలా చక్కగా చూపించడం జరిగింది. ఓం శాంతి. ఓం శాంతి. పిక్చరు ఆధ్యాత్మిక అంతా కూడా బాగుంది. ఎక్కువగా తెలుగులో ఉంటే ఇంకా అట్రాక్షన్గా చూద్దరు ప్రతి ఒక్కరు కూడా. ఆ తెలుగు ఎప్పుడన్నా వచ్చి ఏర్పాటు ఉంటే మాత్రం ఈ బ్రహ్మకుమార్ సఖీలందరినీ కూడా ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. పిక్చర్ మాత్రం చాలా చాలా బాగా తీశారు ముప్పలనేని శివ గారు.
ఇక అందరికీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బెహన్జీ గారికి అందరికీ ధన్యవాదాలు. సంగమయుగమిదిరా రండి, మీ స్వర్ణిమ గాథను వినరండి, మీ స్వర్ణిమ గాథను వినరండి. జరిగిన ఘటనను బ్రహ్మసో విష్ణు మూవీ చాలా బాగుంది. యజ్ఞ చరిత్ర మరియు బ్రహ్మబాబా జీవన చరిత్ర ఇందులో అర్థం చేయించారు. ఈ 1.5 hour మూవీలో వినడంతో పాటు పాట రూపంలో బాగా అర్థమైంది. చాలా మంచి ప్రారంభిస్తుంది. అందరూ చూడవలసిందే ఈ మూవీ బాగుంది. థ్యాంక్ యూ. ఓం శాంతి. చాలా బాగుంది.